హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో రాష్ట్ర ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇక రానున్న 10 రోజుల్లో చలి ఇంకా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రజెంట్ మనం ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా అంటే దాదాపుగా సాయంత్రం 5:30 నుంచి కూడా నగరం అంతా కూడా చీకటి అలుముకుంటుంది. ఇక ఉదయం వేళల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చలి ఎంతగా ఉంటుందంటే బయటికి రావాలంటే కూడా ఒక్కటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నగరంలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చలి తీవ్రత కూడా పెరిగిపోతుంది. పట్టణం అంతా చలి ప్రభావానికి అయితే వణికిపోతుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా డిజిట్కి అయితే పడిపోయాయి. నగర వ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. అయితే గాలిలో తేమ శాతం పెరిగిపోవడము, వాతావరణంలో వచ్చిన మార్పులతో అయితే చలి తీవ్రత పెరిగిందని కూడా శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. అయితే సాధారణంగా జనవరిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ ఏడాది చూసుకున్నట్లయితే కూడా డిసెంబర్లోనే కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా షేర్లింగంపల్లిలో 9 డిగ్రీలు, రాజేంద్ర నగరంలో 10.7 డిగ్రీలు, అల్వాల్లో 13.2, అలాగే జిడిమెట్లలో 13.3 డిగ్రీలు, కుత్బుల్లాపూర్లో 13.4, కుకట్పల్లిలో 13.5, అలాగే బేగంపేటలో చూసుకున్నట్లయితే కూడా 13.6 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక లింగంపల్లిలో 14.2, మాదాపూర్లో 14.5 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా వృద్ధులు, చిన్నారులంతా కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అయితే సూచిస్తున్నారు. చలి వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. స్వెటర్లు, మఫ్లర్లు అయితే తప్పకుండా ధరించాలని, అత్యవసరం అయితే తప్ప ఉదయం సాయంత్రం వేళల్లో కూడా రాత్రి వేళల్లో బయటికి రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. చల్లగా ఉన్న ఆహారాన్ని తినకుండా వేడి పదార్థాలు తీసుకున్నట్లయితే కూడా ఇప్పుడున్న చలి వాతావరణానికి అయితే వేడి పదార్థాలు తినాలని కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా రోజు రోజుకి చలి అయితే పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా అంటే ఈ ట్యాంక్ బండ్ పరిసరాలను కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడికి ఎంతోమంది పర్యాటకులు వస్తూ పోతూ ఉంటారు. అలాంటిది చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో కూడా ఇక్కడ మనం చూడొచ్చు చాలా తక్కువ మంది అయితే ఇక్కడ పర్యాటకంగా వచ్చారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నగరంలో రోజు రోజుకి చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇప్పటికి అంటే సాయంత్రం ఉదయం వేళల్లో అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని, లేదంటే ఇళ్లలోనే జాగ్రత్తలతో తీసుకొని ఇంట్లో ఉండాలని కూడా వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రియాంక, HM TV.